వివాదాస్పదమైన వ్యాఖ్యలు కావచ్చు, రాజకీయపరమైన నిర్ణయాలు కావచ్చు, మరొకటి కావచ్చు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే నిత్యం వార్తల్లో ఉంటూ వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరించిన దగ్గర నుండి ఏదో ఒక కారణం చేత సొంత పార్టీ మీదనే అసంతృప్తి, సొంత పార్టీ మీదనే అలక, రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో ప్రతి 2-3 రోజులకోసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది ఏదో ఒక విషయం అయితే సెంట్రిక్గా వార్తల్లో ఉంటూ వస్తుంది. తాజాగా బాలినేని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ కామెంట్స్కి సంబంధించి. ఈరోజు ఒంగోలులో మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో కలిపి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆవిష్కరించారు. ఆ సందర్భంగా బాలినేని చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ కొన్ని మీడియాకు బ్రేకింగ్ న్యూస్ అయ్యాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమంటారు అంటే, రోషయ్య గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే కూర్చొని వినాలనిపించేది, మరి కాసేపు ఉండాలనిపించేది. ఇప్పుడేమున్నాయి అసెంబ్లీలో, బూతులు తప్ప ఇంకేమైనా ఉన్నాయా, అసలు ఉండాలనిపించదు అని చెప్పి అంటూ, ఆయన మంత్రివర్గంలో నేను పనిచేయడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను గనుల శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు నా మీద కొన్ని ఆరోపణలు వస్తే, కొన్ని అవినీతి రిలేటెడ్, అక్రమాలు రిలేటెడ్ ఆరోపణలు వస్తే స్వయాన రోషయ్య గారే అప్పటి గవర్నర్కి ఫోన్ చేసి, బాలినేని శ్రీనివాసరెడ్డి నా స్నేహితుడి కొడుకు, ఆయన తప్పు చేయడు అని చెప్పి వెనకేసుకొచ్చారు. కానీ ఇప్పుడైతే అంత చండాలమే అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ మళ్ళీ జగన్ వ్యతిరేక మీడియాకు ఎందుకో ఇవి పెద్ద బ్రేకింగ్లు అయ్యాయి. కారణం లేకపోలేదండి. ఈ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద కొన్ని అవినీతి రిలేటెడ్ ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు వాళ్ళ ప్రత్యర్థులు. బట్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో ఉన్న సొంత మనుషులే ఇవి చేసుకుంటూ వస్తున్నారు, ఇవి ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నారు అని, నేను అవినీతి చేసినట్టు నిరూపిస్తే చెబుతూ కొట్టండి అని రకరకాలుగా కమెంట్ చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మరి ఈ సందర్భం అంటే ఈ ఇష్యూలో ఏమైనా పార్టీ అధిష్టానం నుంచి తనకు మద్దతు దక్కలేదని చెప్పి భావించి ఈ వ్యాఖ్యలు చేశారా అనే దాని చుట్టూ తెలుగుదేశం పార్టీ మీడియా అయితే కథనాలు ప్రసారం చేసుకుంటూ ఉన్నారు. వెరస మొత్తానికి అధికార వైసీపీ వాళ్ళ నాయకులని, ప్రజాప్రతినిధుల్ని తెలుగుదేశం పార్టీ మీడియా పదే టార్గెట్ చేసేది ఏంటి అంటే, బూతులు మాట్లాడతారు, బూతుల మంత్రులు, బూతుల ఎమ్మెల్యేలు, బూతుల ఎంపీలు, బూతులు అని చెప్పి అంటూ ఉంటారు. ఈ క్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అసెంబ్లీలో బూతులు తప్ప ఇంకేమున్నాయి అన్న వ్యాఖ్యలు బై డిఫాల్ట్గా వాటిలో అయితే బ్యానర్ హెడ్డింగ్లు, వాటిలో అయితే బ్రేకింగ్ న్యూస్లు ఖచ్చితంగా అవుతాయి. అదే అయింది.